న్యూస్ చూస్తున్నాం. బాలరాజ్ యాదవ్ గారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చౌకబార్ ఆరోపణలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లో భాగంగా అంటూ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. వేణుగోపాల్ గారు దీనిపై మీ స్పందన ఇస్తే మనం క్లోజ్ చేద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. జస్ట్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం బాలరాజు గారు మీకే ఇస్తా ఛాన్స్. ఇప్పుడు లీగల్ నోటీస్ దేనికి పంపారో తెలియదు. లీగల్ నోటీస్ అబ్యూజింగ్ చేసిన పంపిండా లేకపోతే ఆరోపణ చేసిన పంపిండా? అంటే ఫోన్ ట్యాపింగ్ పై నాపై చౌకబార్ ఆరోపణలు చేశారు బండి సంజయ్, అందుకు లీగల్ నోటీస్ పంపిస్తున్నానండి. జస్ట్ ఇప్పుడే పంపించారు. పంపితే దానికి ఆన్సర్ ఇస్తారు మా మంత్రి గారు, తప్పనిసరి ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చేస్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ ఇస్తున్నారని మీకు చెప్పింది నా అభిప్రాయం కాదు, ఓకే, ఉన్నతాధికారుల అభిప్రాయం మీకు చెప్తున్నా. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ట్యాపింగ్ చేస్తున్నదని చెప్తున్నా. నాపై ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేసిన ఆరోపణలను బండి సంజయ్ నిరూపించాలి, ఇది లీగల్ నోటీసులు ఆయన కోరుతున్నది కేటీఆర్. ఓకే, నిరూపించాలంటే గవర్నమెంట్ నిరూపించాలి. ఇప్పుడు లేకపోతే ఆయన ఏమంటాడంటే ఇమీడియట్ ఆయన గవర్నమెంట్ నిరూపించకుండా మన ఆరోపణలు చేసేయడం కరెక్టేనా వేణుగోపాల్ గారు? అందుకే కదా మేము సిబిఐకి అనేది వీళ్ళు చేస్తలేరని సిబిఐకి అంటాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేస్తలేరు కాబట్టి సిబిఐకి అంటారు, వీళ్ళు చేస్తే సిబిఐకి ఎందుకు అడుగుతారు? బాలరాజ్ యాదవ్ గారు లీగల్ నోటీస్ పంపించారు, దీనిపై ఏమంటారు? హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలకు బాధ్యత రాహిత్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఏదో సెన్సేషనల్ కామెంట్స్ కోసమో, బ్రేకింగ్ న్యూస్ కోసమో, పేపర్ లో హెడ్డింగ్ల కోసం మాట్లాడితే అది మంచి పద్ధతి కాదని కూడా బండి సంజయ్ గారికి సూచన చేస్తా ఉన్నాము. డెఫినెట్ గా కేటీఆర్ గారు గతంలో కూడా సార్ ఒక న్యూస్ యాజమాన్య సంస్థ ఇష్టం వచ్చినట్టు తమ్మునేలు పెడితే వార్తా రాష్ట్రంగా ఏం జరిగింది, మేము ఏం లీగల్ నోటీస్ పంపిగా వాళ్ళు ఏం చెప్పారని అంశాలు స్పష్టంగా గుర్తు చేస్తా ఉన్నా. సార్ నేను అడుగుతా ఉన్నాను సార్, వేణుగోపాల్ రెడ్డి గారు గారిని, కాంగ్రెస్ పార్టీని కానీ, ఎవరైనా వ్యాపారవేత్తలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారా మా ఫోన్ ట్యాప్ చేశారని? ఎవరైనా హీరోయిన్స్ ఎవరైనా మా ఫోన్ ట్యాప్ చేశారు, మా సంసారం లిప్పి పెట్టారు విన్నారని ఎవరైనా చెప్పారా? లేకపోతే ఎవరైనా అధికారులు వచ్చి చెప్పారు సార్? రేపు సిట్టే తేల్చాలి. చరణ్ కౌశిక్ గారు బాలరాజ్ యాదవ్ గారు లేవనెత్తిన అంశం గానీ, కేటీఆర్ పంపించిన లీగల్ నోటీస్ కానీ దానిపై మీ సమాధానం ఏంటి? వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. 2014 నుంచి 2024 వరకు ఈడీ 5297 కేసులు పెడితే అందులో ట్రయల్ స్టార్ట్ అయిన 43 మాత్రమే, కేసులు శిక్ష పడేది 40 కేసులు మాత్రమే. ఎక్కడ ఈడీ ఏమైంది సార్? 5297. సరే, ఈడీ సిబిఐని పక్కన పెడదాము, మీరు ఎప్పుడు తేలిస్తారు చరణ్ కౌశిక్ గారు? సార్ మీరు ఎప్పుడు తేలుస్తారు? సిట్ ఎప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది? వేణుగోపాల్ గారు మాట్లాడితే బాలరాజు గారు ఒక ప్రశ్న లేవనెత్తిండి. ఏమన్నా అంటే సినిమా యాక్టర్లను కానీ వ్యాపారస్తులు కానీ వస్తారన్న ఇప్పుడు అడిగినరా, వాళ్ళు కంప్లైంట్ చేసిన అన్నారు. ఇది కరెక్ట్ ఆయన అడిగిందంటే ఏంటంటే, మేము అధికారులను అడిగినాం, అధికారులు ఈ కాంట్రాక్టర్లను సినిమా యాక్టర్లను మేమే పిలిస్తే రాలేదు, వాళ్ళని పక్కవ పెట్టినాం, వాళ్ళు భయపడుతున్నారని చెప్పిండు. అధికారులు సిట్ అధికారులు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు వస్తలేరు, పిలిస్తే వాళ్ళు పక్కన పెడదాం. 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇది కేటీఆర్ కోరుతుంది. క్షమాపణ చెప్తారా? 48 గంటల క్షమాపణ ఇస్తారు బండి సంజయ్ గారికి. ఎందుకంటే హోంశాఖ సహాయ మంత్రిగా మాటలని బాధాకరం. వారు ఎంపీగా ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తే ఈ ఆరోపణ సహాయ మంత్రిగా వారు మాట్లాడుతున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వారుగా మాట్లాడిస్తున్నారా? ఇదే బాధాకరం అండి. బాలరాజు గారు చూద్దాం మరి నిజంగా క్షమాపణ చెప్తారా చెప్పరా? కేటీఆర్ లీగల్ నోటీస్ పై బండి సంజయ్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది ఆసక్తికరం. ఈ రోజు సిట్ ముందుకు ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా కేంద్ర
హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు, చాలా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ సిబిఐకి ఇచ్చే ప్రసక్తే లేదు, అవి భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలను కాంగ్రెస్ ఆరోపిస్తోంది. త్వరలోనే సిట్టు పూర్తిస్థాయి విచారణ పూర్తి చేస్తుందన్న అంశాన్ని తెర ముందుకు తెస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించారు. 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అంటూ లీగల్ నోటీస్ పంపించారు. మరి బండి సంజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్తారా? చెప్పకపోతే అటు బీఆర్ఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో వేడెక్కించిందన్నది అర్థమవుతోంది. ఇది